అలాగే తెలుస్తుంది, ఇంకెలా తెలుస్తుంది? మిల్కా సింగ్ ద ఫాస్టెస్ట్ రన్నర్, ద ఇండియాకి ప్రపంచంలో గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిన వ్యక్తి మిల్కా సింగ్. నేను ఇప్పుడు మిల్కా సింగ్ ఎలా సక్సెస్ అయ్యాడో చెప్తాను. మిల్కా సింగ్ లో మిమ్మల్ని మీరు చూసుకోండి. మిల్కా సింగ్ ఎలా సక్సెస్ అయ్యాడు? మిల్కా సింగ్ అనేకసారి గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మిల్కా సింగ్ ఎన్నో మెడల్స్ సంపాదించాడు. ప్రపంచానికి భారతదేశం మరోసారి పరిచయం చేసిన వ్యక్తి మిల్కా సింగ్. ఎలా సార్ మిల్కా సింగ్ ఎలా సక్సెస్ అయ్యాడు? 3 సీక్రెట్స్. ఎన్ని? 3 సీక్రెట్స్. ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వింటారా? చెప్పాలా? మిల్కా సింగ్ ఎలా సక్సెస్ అయ్యాడు? మిల్కా సింగ్ ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు, ఒక సోల్జర్గా ఉన్నాడు. ఏమవుతుందంటే ఒకరోజు ఆర్మీ వాళ్ళందరినీ ఆఫీసర్ పిలిచేసి మార్నింగ్ స్పీచ్ ఇస్తున్నాడు. ఏమని? ఆర్మీ నుంచి స్పోర్ట్స్ కోటా కోసం కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం. ఆర్మీ నుంచి కొంతమందిని స్పోర్ట్స్ కోటా కోసం సెలెక్ట్ చేస్తున్నాము. రేపు మార్నింగ్ రన్నింగ్ రేస్ ఉంటుంది. ఎవరైతే త్వరగా పరిగెత్తి ఫస్ట్ 10 మెంబర్స్ వస్తారో వారిని సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు. స్పోర్ట్స్ కోటా అంట, సెలెక్ట్ అవుతారంట, 10 కిలోమీటర్లు పరిగెత్తాలంట, ముందు పరిగెత్తిన 10 మందికి సెలక్షన్ ఉంటుందంట అని చెప్తున్నారు. అనౌన్స్ చేసిన ఆఫీసర్ అనౌన్స్ చేసేసాడు. అతను పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకొక ఆఫీసర్ వచ్చేసి అంటాడు, మరి ఇంకొక అనౌన్స్మెంట్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో 10 మంది, ఆ 10 మందికి రేపటి నుంచి డైట్ చార్ట్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి స్పెషల్ గా ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు పాలు ఇవ్వడం జరుగుతుంది అంటారు. ఏంటి ఏమిస్తారట? పాలు ఇస్తారంట. ఈ పాలు ఎక్స్ట్రా ఇస్తారు ఒక గ్లాస్ అనేసరికి మిల్కా సింగ్ చెవులు ఇలా పెద్దగా అయిపోయి, పాలు ఇస్తారా? ఎక్స్ట్రా ఒక గ్లాస్ ఇస్తారా? చిన్నప్పటి నుంచి పాలంటే పిచ్చి. మిల్కా సింగ్ ఏమంటే పిచ్చి? పాలంటే పిచ్చి. ఇప్పుడు నాకు పాలు కావాల్సిందే, నాకు ఎక్స్ట్రా గ్లాస్ పాలు కావాల్సిందే రేపటి నుంచి. ఇప్పుడు ఎందుకు పరిగెడతాడట? పాల కోసం పరిగెడతాడట. అర్థమవుతుందా? మిల్కా సింగ్ పరిగెత్తాలనుకున్నాడు. దేనికోసము? ఏం జరిగిందో చూద్దాం. 2వ రోజు మార్నింగ్ స్టార్ట్ అయింది. అందరూ పరిగెడుతున్నాడు. మిల్కా సింగ్ పరిగెడుతున్నాడు. మిల్కా సింగ్ మిల్క్ కోసం పరిగెడుతున్నాడు. దేనికి? మిల్క్. పాలు 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 పరిగెడుతూ చాలా దూరం వెళ్ళాలి కదా. మధ్యలో అలిసిపోయాడు, పడిపోయాడు. మధ్యలో అలిసిపోయి పడిపోయాడు. పడిపోతే వెనక నుంచి వచ్చేవాడు, ఏంట్రా మిల్కా సింగ్ పడిపోయావు, ఏ పాలు వద్దా? పాలు 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 అని పరిగెత్తి టాప్ 10 లో వచ్చేసాడు. టాప్ 10 లో వచ్చేసాడు. వాట్ ఈస్ ద లెర్నింగ్ పాయింట్? వాట్ ఈస్ ద లెర్నింగ్ పాయింట్? ఫోకస్ ఆన్ గోల్. నీ ఫోకస్ నీ గోల్ మీద ఉంటే నువ్వు సాధిస్తావు. అది పాలైనా, టీ అయినా, కాఫీ అయినా, ర్యాంక్ అయినా. నీకు గోల్ ఉందా? ఆ గోల్ మీద నీ ఫోకస్ ఉందా? మిల్కా సింగ్ సక్సెస్ అయ్యాడంటే తన గోల్ పాల గ్లాస్. ఆ పాల గ్లాస్ మీద తన ఫోకస్ పెట్టాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ పాయింట్. అసలు నీ గోల్ ఉందా? తనకైతే పాలు ఉన్నాయి, నీకేమైనా ఉందా గోల్? ఉండి ఫోకస్ చేస్తే గ్యారెంటీగా నువ్వు రీచ్ అవుతావు. ఓకే, సరే సెలెక్ట్ అయిపోయాడు. స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిపోయాడు. ప్రాక్టీస్ మొదలవుతుంది. ప్రాక్టీస్ 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 చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా బాగా చిన్న చిన్న టోర్నమెంట్స్ వెళ్తున్నాడు, గెలుస్తున్నాడు. ఇంకో టోర్నమెంట్ గెలుస్తున్నాడు, ఇంకో టోర్నమెంట్ గెలుస్తున్నాడు, ఇంకో టోర్నమెంట్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గెలుస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. అంతలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఏమవుతుంది? ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అంతే డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అమ్మాయితో ముచ్చట్లు పెట్టడం, ప్రాక్టీస్ చేయడం, ఎప్పుడు అమ్మాయి గురించి ఆలోచించడం. ఫోకస్ ఏమైంది? మిస్ అయింది. ఫోకస్ మిస్ అయిపోయింది. తన పెర్ఫార్మెన్స్ పోయింది. ట్రైనర్ చూసి చెప్పి అలిసిపోయి వీడితో కాదులే అన్న స్థాయికి వచ్చేసారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ మీద ఫెయిల్ చూస్తాడో, ట్రైనర్ చెప్తున్నాడు, చివరికి అమ్మాయి కూడా హ్యాండ్ ఇచ్చేసిందో, అప్పుడు రియలైజ్ అవుతాడు, తప్పు చేశాను. జరిగిందే చెప్తున్నాను మీకు, తప్పు చేశాను. ఇంకొకసారి డిస్ట్రాక్ట్ అవ్వను. హీ అవాయిడ్ హిస్ డిస్ట్రాక్షన్స్. నువ్వు కూడా డిస్ట్రాక్ట్ అవుతున్నావు. ఎక్కడ? సోషల్ మీడియాలో డిస్ట్రాక్ట్ అవుతున్నావా? కామెడీ షోస్ లో డిస్ట్రాక్ట్ అవుతున్నావా? ఇన్స్టాలోనా, రీల్స్ లోనా, షార్ట్స్ లోనా, ఫ్రెండ్స్ తోనా? ఎక్కడ డిస్ట్రాక్షన్ అవుతుంది నీకు?
నీ డిస్ట్రాక్షన్స్ ఐడెంటిఫై చేయి. నీ గోల్ని నీకు దూరం చేసే విధంగా నీ డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, చెడగొడుతున్నారు, దాన్ని కట్ చేయి. అర్థమవుతుందా? అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఆ తర్వాత తన ట్రైనర్ దగ్గరికి వెళ్తాడు. ఏమంటాడు తెలుసా? సార్ ఇప్పుడు నేషనల్ కోసం ఆడుతున్నాం కదా, వరల్డ్ ఛాంపియన్ టాప్ వరల్డ్ రికార్డ్ ఏంటో చెప్పండి సార్ అని అడుగుతాడు. ట్రైనర్ కిందులకి పై చూసి, ఏంటి వరల్డ్ రికార్డ్ కావాలా నీకు? నువ్వు నేషనల్లోనే గెలవడం కష్టంగా ఉంది, నువ్వు వరల్డ్ రికార్డ్ అడుగుతున్నావు. ఏంటి సార్ వరల్డ్ రికార్డ్? ఏంటి సార్ టాప్ ర్యాంక్? ఏంటి సార్ నీకు అవసరం లేదు, వదిలేసి. నో సార్, వరల్డ్ రికార్డ్ ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు అంటాడు 400 meters in 45.9 seconds. 400 meters 45.9 seconds లో పరిగెత్తడము. దిస్ ఇస్ వరల్డ్ రికార్డ్. అప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక పేపర్ మీద రాసుకుంటాడు 45.8 seconds అని టార్గెట్ పెట్టుకుంటాడు. 45 meters పరిగెత్తడం, 400 meters పరిగెత్తడం. ఇంకా ప్రాక్టీస్ మొదలవుతుంది. ఒకే లక్ష్యం, 400 meters పరిగెత్తాలి. ఎంత? 45.8 seconds లో పరిగెత్తాలి 400 meters. ఇక రెండో రోజు నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతారు. ప్రాక్టీస్ చేస్తుంటాడు. తను ప్రాక్టీస్ చేస్తుంటే తను తొడుక్కున్న బనీని తీసి పిండడానికి మగ్గు పెట్టుకున్నాడు. మగ్గులో చోట పిండేవాడు. మగ్గు నిండిపోయేది. ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. ప్రాక్టీస్ తర్వాత చెమట తీసి బనీని తీసి చెమట పిండాలని మగ్గు తీసి బకెట్ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. బకెట్ నిండా మొదలవుతుంది. అంటే ఏంటో తెలుసా? He raised his standards. తన స్టాండర్డ్స్ పెంచాడు, తన కష్టాన్ని పెంచాడు, తన శ్రమని పెంచాడు. ఏ కష్టం చేస్తాడు అదే కష్టం కాదు, అంతకన్నా ఎక్కువ కష్టపడ మొదలు పెట్టాడు. He raised his standards. ఫైనల్ గా 45.9 seconds లో వరల్డ్ రికార్డ్ ఉంటే తను చేయాల్సింది 45.8 seconds కదా. కానీ అదే 400 meters జస్ట్ 45.6 seconds లో కొట్టిపడేస్తాడు. వరల్డ్ రికార్డ్. ఎలా సార్? ఎలా చేయగలిగాడు? హౌ? ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ ని కట్ చేశాడు. అవునా? గోల్ మీద ఫోకస్ చేశాడు, డిస్ట్రాక్షన్స్ ని కట్ చేశాడు. మూడోది తన స్టాండర్డ్స్ పెంచుకున్నాడు. మీకు సక్సెస్ సీక్రెట్ చెప్తాను. డామ్ షూర్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? డైలీ 1 step extra is the success formula. Daily 1 step extra. ప్రతిరోజు అడుగు పెంచండి, ప్రతిరోజు శ్రమ పెంచండి, ప్రతిరోజు అడుగు ముందుకేయండి, ప్రతిరోజు స్కిల్స్ కూడా పెంచుకుంటే వెళ్ళండి. ప్రతిరోజుకి, నిన్నటికి ఇవాళకి రేపటికి ఎల్లుండికి చేంజ్ ఉండాలి. కరెక్ట్ గా ఫోకస్ చేస్తే 1 year 2 years చాలు సార్ లైఫ్ మొత్తం టర్న్ అయిపోవడానికి. షార్ట్ టైంలో లైఫ్ కంప్లీట్ గా టర్న్ చేసేయచ్చు. మనం ఫోకస్ చేసి మన స్కిల్స్ పెరుగుతాయి, కేపబిలిటీస్ పెరుగుతాయి, మన నాలెడ్జ్ పెరుగుతుంది, ఇంటెలెక్చువాలిటీ పెరుగుతుంది, మన ఇంటర్నల్ పర్సనాలిటీలో మార్పు వచ్చేస్తుంది. ప్రపంచం మనల్ని గుర్తించడం మొదలు పెడుతుంది. ఫోకస్ చేయండి. ఇప్పటివరకు చేయండి ఏంటో తెలుసా? ఫోకస్ చేయాలి మన మీద. మనం అందరి గురించి ఆలోచిస్తాం, అందరినీ చూస్తాం, అందరి గురించి మాట్లాడుకుంటాం, మన గురించి మనం మాట్లాడుకోం. నా గురించి నేను ఆలోచించాను. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమవుతుందా? సో ఒక